నమస్తే. నేను నాగశ్రీ. ముందుగా వినాయకుడిని చూడగానే ఇది ఖచ్చితంగా మన ఇండియా ప్రొడక్టే అని అనిపిస్తోంది కదా! నిజమండి. మన ఇండియా ప్రొడక్టే. ఇప్పుడు అమెరికా స్టోర్‌లలో మన ఇండియన్ ప్రొడక్ట్స్ చాలా కనిపిస్తున్నాయి. చాలా హ్యాపీగా కూడా అనిపిచ్చింది నాకు. గర్వంగా కూడా అనిపిచ్చింది. ఇవన్నీ కూడా ఇంటి అలంకరణ వస్తువులు. ఇవి ఇండియా నుంచి వచ్చినవి. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఈ యెల్లో బొమ్మ పట్టుకున్నాను చూసారా? ఇవన్నీ కూడా మెక్సికో దేశం నుంచొచ్చాయి. పింగాణీతో తయారు చేశారు. ఇవి బ్యాక్ యార్డ్‌లో అందంగా అలంకరించుకుంటారు. పూల కుండీల నుంచి మొదలుపెడితే పూల మొక్కల మధ్యలో అందంగా అలంకరించే కుందేలు బొమ్మల వరకు కూడా ఇక్కడున్నాయి. ఈ పింగాణితో తయారు చేశారు. చాలా అంటే చాలా బావున్నాయండి. మెక్సికో దేశానికి చెందిన ఇవి కొంచెం ఖరీదున్నాయని చెప్పచ్చు. మరి క్వాలిటీ కూడా అలాగే ఉందనుకోండి. అంతే అందంగాను ఉన్నాయి. ఇవన్నీ బ్యాక్ యార్డ్‌లో అందంగా అలంకరించుకుంటారు. ఇక్కడ బ్యాక్ యార్డ్ అనేది ఖచ్చితంగా అందంగా అలంకరించుకుంటారండి. ఏదో పెరడు కదా, 2 మొక్కలేసాం కదా అని వదిలేయకుండా ఇలాంటి బొమ్మలతోటి అందంగా అలంకరించుకుంటారు. ఇవి మెక్సికో దేశానికి. మరి అన్ని దేశాలంటున్నారు గదా! నెక్స్ట్ ఏంటంటారా? నెక్స్ట్‌కెడదాం. చైనా. చైనాకి సంబంధించి ఇవన్నీ కూడా రకరకాల గిఫ్ట్ ఐటెమ్స్ కావచ్చు, బ్యాక్ యార్డ్‌లో పెట్టుకోవచ్చు, లేకపోతే మన ఇంట్లో షో పీసెస్‌గా అలా అనమాట. చూసారా? డ్రాగన్ బొమ్మ చూడగానే మనకి చైనా. ఇవన్నీ కూడా చైనాకి సంబంధించినవి. ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే రీల్ కాబట్టి నేను ఎక్కువ చూపించలేకపోతున్నాను. ఇవి చైనా నుంచి వచ్చినవి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇవన్నీ మెక్సికో లోకల్‌గా అంటే అమెరికాలో తయారు చేసినవి అలాంటివన్నీ. బ్యాక్ యార్డ్ అనేది చాలా అందంగా పెట్టుకుంటారని చెప్పాను గదా! ఎంత ఖరీదైనా వెనకాడరు. హోమ్ గుడ్స్‌లో ఏంటంటే బెడ్‌రూమ్ నుంచి మొదలుపెడితే బాత్రూమ్, గార్డెన్, బాల్కనీ ఆ తర్వాత డైనింగ్, కిచెన్ ఇలా అన్నింటికి సంబంధించిన డెకార్ ఐటెమ్స్ నుంచి వంట ఇంటి సామాన్ల వరకు కూడా ఇక్కడ దొరుకుతాయి. క్వాలిటీ చాలా బావుంటాయి. ఖరీదు కూడా అంటే ప్రైస్ కూడా మనకి అనుకూలంగానే ఉంటుందిలెండి పర్వాలేదు. ఆ క్వాలిటీకి ఆ ధర ఇవ్వచ్చు. ఈ కూజాలు చూసారా ఎంత బావున్నాయో? ఇది చూడగానే నాకు నా చిన్నతనం గుర్తుకొచ్చింది. ఏంటంటే కాగితం గుజ్జుతోటి గిన్నెలు తయారు జేసేవారు. అదన్నమాట. అయితే కొంచెం ఖరీదెక్కువుంది. మరి హ్యాండ్ క్రాఫ్ట్స్ కదా! ఎంత బావున్నాయో చూడండి. మీకు కూడా నచ్చాయా?